హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా తయారు చేసుకునే నిమ్మకాయ పచ్చడిని ఎలా పెట్టుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను ఈ విధంగా పెట్టుకున్నాను పచ్చడి అనేది. దీనికోసం ముందుగా ఒక 20 నిమ్మకాయలని తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు మా చెట్టుకి కాసిన నిమ్మకాయలేనండి. ఈ నిమ్మకాయలని ముందుగా శుభ్రంగా కడిగేసేసి పొడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నిమ్మకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 4 ముక్కలుగా కట్ చేసుకొని తడి లేని డబ్బాలో వేసుకోవాలండి. ఇది గాజు జాడీలోనే వేసుకోవచ్చు. నేనైతే డబ్బాలో వేసుకున్నాను. ఆ తర్వాత ఈ 20 నిమ్మకాయలకి గాను నేను ఒక గ్లాస్ ఉప్పు వేసుకున్నానండి. చిన్న టీ గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. అది కూడా కల్లుప్పు వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకుంటాను. నిమ్మకాయ పచ్చడిలో పచ్చిమిర్చి వేసుకోవడం వలన ఇవి పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మనం ఏంటంటే నిమ్మకాయ పచ్చడి తింటున్నప్పుడు పచ్చిమిర్చి తగిలితే అది మంట లేకుండా పులుపు కారం బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 గ్లాసుల నిమ్మరసం పోసుకున్నానండి. ఈ నిమ్మరసం పోయడం వల్ల ఏమవుతుందంటే నిమ్మకాయ పచ్చడి అనేది తొందరగా మాగుతుందన్నమాట. ముక్క అనేది తొందరగా మెత్తపడుతుందండి. దీనికోసం 2 గ్లాసుల నిమ్మరసం పోసుకున్నాను. ఒక 2 గ్లాసుల నిమ్మరసం పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు కనుక ఇప్పుడు తగ్గిందనుకోండి, తర్వాత మనం కారం కలుపుతాం కాబట్టి కారం కలిపేటప్పుడు ఒకసారి చూసుకొని ఉప్పు తగ్గిందా ఎక్కువైందా అని చెప్పి చూసుకొని అప్పుడు కారం కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే ఏది మనకి తెలియదన్నమాట. ఒక 3 రోజులు ఈ పచ్చడిని పక్కన పెట్టేసేసి మూత పెట్టేసి పక్కనే ఉంచేసేసేయాలండి. దీనికి అంటుముట్టు తగలకుండా ఉండాలి. రోజు మార్చి రోజు చక్కగా చూస్తూ ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 3 రోజులు అయిన తర్వాత చూసారా, నాకు పచ్చిమిర్చి కూడా మెత్తబడిపోయింది, అంతా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం అనేది నేను ఒక 2 టీ గ్లాసుల కారం వేసుకున్నాను. 1 గ్లాస్ ఉప్పుకు కాను, అది నేను వేసుకుంది కల్లుప్పు కాబట్టి నేను 2 గ్లాసుల కారం వేసుకుంటున్నానండి. ఫస్ట్ 1 గ్లాస్ వేసి కలుపుకుంటున్నాను కారం అంతాను. అంటే కారం అనేది మన మంటకు తగ్గట్టుగా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను 1 గ్లాస్ కారం వేసి కలిపేసుకున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. లేదంటే ఒక ఫుల్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. 1.5 గ్లాసుల కారం వేసుకున్నాను నేనైతేను. కారం అంటుంటే కనుక తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి నేను వేయించి పొడి చేసుకున్న మెంతులు అండి. మెంతులను వేయించి పొడి చేసుకున్నాను. ఈ మెంతిపిండి 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలోకి కానీ లేదంటే ఒక జాడీలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే డబ్బాల్లో కానీ ఏదైనా వేటిల్లో పెట్టుకున్నా కానీ పచ్చడి అనేది పాడైపోతుందండి. జాడీలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. నిమ్మకాయ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.